అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధగ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా, వృశ్చికం, తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimple.astrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, వృషభ రాశి వాళ్ళందరికీ 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ వరకు శుక్రుడి యొక్క స్థితి కుంభరాశి నుంచి మేషరాశికి రావటం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యయంలోకి శుక్రుడు రాశ్యాధిపతి రావడం మంచిది కాదు. దానివల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు, అనుకున్న పనుల్లో నిదానంగా జరగడం కాస్త భిన్న పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహిస్తూ శుక్రుడి యొక్క మంత్రాలు చదువుకోవడం మంచిది. లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా కుజగ్రహం యొక్క స్థితి కూడా కుంభరాశి నుంచి మీనరాశికి రావడం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం, సంతోషంగా ఆనందంగా ఉండడం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, పార్ట్నర్షిప్లో కలిసి రావడం లాంటివి బ్రహ్మాండంగా జరుగుతాయన్నమాట. ధనస్థానం ఈ వారంలో మొత్తం కూడా బాగుంది. కుటుంబం సమయానికి డబ్బు అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువులో పురోగతి ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి అన్నమాట. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి అనుకూలంగా లేదు. సంతానం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చక్కగా విదేశీయానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో చదువుకోవడానికి అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. భార్య భర్తల మధ్య చక్కటి అనురాగం కలిగి బాగుంటారని చెప్పడం జరిగింది. అదృష్టం బాగుంది. తండ్రి నుంచి రాసిన ఆస్తిపాస్తులు తప్పకుండా చేతికి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా కూడా ముందుకు దూసుకువెళ్తారని చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళందరూ కూడా హిమకుందం రుణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామం అనే మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుకోవడం చాలా మంచిది. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.